వెల్కమ్ టు ది లియో. ఎప్పుడైతే నిన్న రఘురామకృష్ణరాజు మీద అక్రమంగా టార్చర్ చేసి తనను హత్యాయత్నం చేశారనే ఆరోపణల మీద జగన్మోహన్ రెడ్డితో పాటు నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ మీద, అలాగే నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయుల మీద ఎప్పుడైతే కేసు నమోదు చేశారో ఇప్పుడు వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా గగ్గోలు పెడుతున్నారు. అసలు ఈ కేసే అక్రమమని, అక్రమంగా జగన్మోహన్ రెడ్డిని ఇరికించారని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది అక్రమమా సక్రమమా అనేది కోర్టులు నిర్ణయించాలి. గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఏమన్నారు మీరు? నువ్వు నిజాయితీపరుడు అయితే, చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకుని బయటకు రా అన్నారు కదా. మరి ఇప్పుడు మీరు కూడా నిజాయితీ పరులే అయితే, నాడు రఘురామకృష్ణరాజు మీద పెట్టింది సరైన కేసే అయితే, నాడు నిజంగానే రఘురామకృష్ణరాజుని మీరు టార్చర్ పెట్టి ఉండకపోతే మీరు కూడా నిరూపించుకుని బయటికి రండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వర్తించిన సూత్రం ఈరోజు వైసీపీ పార్టీకి కూడా వర్తించాలా? ఇక ఇటీవల కనుమరుగైపోయినటువంటి ఎవరైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నాడో మరొకసారి తదునమ్మ అని చెప్పి ఎగేసుకుంటూ వచ్చేసాడు. వాస్తవానికి ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు ఎక్కడ బయట కనపడలా. ఆ రోజు వైసీపీ కార్యకర్తలాగా, ఫంక్తు వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించినటువంటి వ్యక్తి విదేశాలకు వెళ్ళి కూడా మనం జగనన్నను గెలిపించుకోవాలా, జగనన్న రాజ్యం రావాలని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ మాజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మాజీ అడిషనల్ ఏజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన కూడా ఏం మాట్లాడతాడు? అసలు పోలీసులు ఒక నూతన సాంప్రదాయానికి తెరదీశారట. ఇన్నేళ్ల తర్వాత కేసులు పెట్టకూడదట. మరి ఆ లెక్కన చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి కేసు ఎన్ని ఏళ్ల తర్వాత పెట్టారు? చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు కదా, మీరు అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లో పెట్టారా? పెట్టలేదు కదా. 4 ఏళ్ల తర్వాత పెట్టారు. అంటే మీ పాలన ఒక 4 ఏళ్ళు, అంతకుముందు ఒక 2-3 ఏళ్ళు, అంటే మొత్తంగా 6-7 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు. మరి అది తప్పని కోర్టులు చెప్పలేదే. నాడు చంద్రబాబు గారి మీద పెట్టిన కేసు తప్పని కోర్టులు చెప్పలేదే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసు మాత్రం ఎందుకు తప్పు అవుద్ది? దీనికి స్పష్టమైన రీజన్ కూడా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు ప్రారంభించింది. మీలాగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు గడిపేసి చర్యలు ప్రారంభించలా. కానీ మీరు 4 ఏళ్ళు ఆగి కరెక్ట్గా ఎన్నికల సమయంలో చంద్రబాబుని లోన పెట్టాలనే ఉద్దేశంతో చేసినటువంటి కుట్ర. సరే, దాని పర్యవసానం అనుభవించారు. చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా చాచి ఈడ్చి కొడితే ఎక్కడ మూల కూర్చున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మొఖం చూపించలేక రాజీనామా చేద్దామా ఉందామా, రాజీనామా చేద్దామని ఊగుతున్న పరిస్థితి. సరే, కర్మ అనేది ఒకటి ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు అసలు టాపిక్లోకి వస్తే దీని మీద సాక్షికి ఎందుకు ఇంత ఉద్రేకం? సాక్షికి ఎందుకు ఇంత ఉద్రేకం? సాక్షిలో ఒక వార్త రాశారు. ఏం రాశారు చూడండి. ఇందులో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలే చూడండి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో A3. జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో A3. అది నిజమా కాదనేది కోర్టులు నిర్ధారిస్తాయి. దాన్ని పక్కన పెడదాం. ఇందులో ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ఫోటో కానీ, లేకపోతే పి సునీల్ కుమార్ ఫోటో కానీ, సీతారామాంజనేయుల ఫోటో కానీ, విజయపాల్ ఫోటో కానీ, లేకపోతే ప్రభావతి ఫోటో కానీ ఎందుకు వేయలేదు ఈ మెయిన్ హెడ్డింగ్లో అని నేను అడుగుతున్నా. ఏం రాసావో కాసేపు పక్కన పెడదాం. కేసు అయితే పడింది కదా, ఒక రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కేసు కదా అది. ఒక వ్యక్తి తీసుకుని, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పెట్టినటువంటి కేసు కదా. మరి నువ్వు వేయాలిగా. గతంలో నువ్వు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి చంద్రబాబు ఫోటో, లోకేష్ ఫోటో, భువనేశ్వర్ ఫోటో, బ్రాహ్మణి ఫోటో, నారాయణ ఫోటో, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటో, గంటా శ్రీనివాసరావు ఫోటో, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటో వేసావు కదా. మరి ఈరోజు కేసు పెడితే ఎందుకు వీళ్ళ ఫోటోలు వేయలా? నాడు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా చంద్రబాబు ఫోటోతో పాటు, లోకేష్ ఫోటోతో పాటు, నాడు అధికారులుగా ఉన్నటువంటి కొంతమంది సీమోన్ సంస్థకు చెందినటువంటి వ్యక్తుల ఫోటోలు గట్రా వేసావు కదా. ఈరోజు సాక్షిలో ఎందుకు వేయలా? నువ్వు జగన్మోహన్ రెడ్డిని పెద్దగా వేయాలి కదా. కేసు పెట్టింది రఘురామకృష్ణరాజు, ఆయన ఫోటో నువ్వెందుకు వేసేది? ఆయన ఫోటో అవసరంలా. ఎవరి మీద కేసు పెట్టారు? సునీల్ మీద పెట్టారు, సీతారామాంజనేయుల మీద పెట్టారు, జగన్ మీద పెట్టారు, ప్రభావతి మీద పెట్టారు, విజయపాల్ మీద పెట్టారు. నువ్వు 5 ఫోటోలు వేయాలి అక్కడ. వేసావా? వేయలా. అంటే వైసీపీ వాళ్ళ నాయకుడి మీద కేసు పెడితే వాళ్ళ పేపర్లో రాయరు. ఇదే చంద్రబాబు గారి మీద కేసు పెడితే ఇదే నీ మెయిన్ హెడ్డింగ్లో అవినీతి పరుడు చంద్రబాబు అడ్డంగా దొరికేశాడు, బాబు కుట్రలు బద్దలు, జైలు శిక్ష తప్పదు, ఇరుక్కుపోయిన బాబు రాశావు కదా సాక్షిలో. మరి ఇప్పుడు ఎందుకు రాయు? ఇంకా అది స్కాము అవునో కదా కాసేపు పక్కన పెడదాం. ఇది హత్యాయత్నం. చంపాలని చూశారు రఘురామకృష్ణరాజుని. ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని చంపాలని చూశారు. ఇది నేను చెప్పలా, టార్చర్ అనుభవించిన ఆయనే చెప్పాడు కదా. వేయాలి కదా, వేయలేదు. ఏమి రాశారు? సుప్రీంకోర్టు వారించినా వినరా అంటే. ఏం వారించింది సుప్రీంకోర్టు? ఈ కేసుని సుప్రీంకోర్టులో వేయొద్దని వారించిందా, లేకపోతే దీని మీద FIR ఫైల్ చేయొద్దని వారించిందా? ఏం చెప్పలేదు కదా. ఈ కేసు స్టిల్ ఆన్ గోయింగ్, నడుస్తుంది కదా ఇంకా. దానికి మరి నీకెందుకు గగ్గోలు?
కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా కోర్టు ధిక్కారానికి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వానికి ముట్టికాయలు పడతాయి, నీకెందుకు ఉలుక్కుపాటు? నిజంగా కోర్టు ధిక్కారని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు కదా మొట్టికాయలు పడతాయి, మరి నీకెందుకు గుమ్మడికాయలు దొంగ ఎవడంటే నువ్వు అన్నట్టు భుజాలు తడుముకుంటావు ఎందుకు? నీకెందుకు ఉలికిపాటు? వాళ్ళకి తెలియదా రాష్ట్ర ప్రభుత్వానికి? ఆ కేసు పెట్టిన వాళ్ళకి తెలియదా పోలీసులకి? ఎమ్మెల్యే రఘురామ ఈమెయిల్తో కేసు నమోదు. మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే కేసు నమోదు చేశారు, ఇంక ఈయన ఈమెయిల్ చేశాడు. మీరు వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే దాని కేసు కింద నమోదు చేశారు. మర్చిపోయినట్టున్నారు చరిత్ర. ఐపీఎస్ సునీల్ కుమార్ పిఎస్ఆర్తో పాటు మాజీ సీఎం జగన్పై కేసులు. గతంలో ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించిన రఘురామ ఆయన ఆరోపణలో వాస్తవం లేదని తేల్చిన వైద్య నివేదిక. దాంతో ఆ పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు, సుప్రీంకోర్టు. పిటిషన్ ఎక్కడా కొట్టేలా. గతంలో వాస్తవానికి ఇప్పుడు అసలు కథ ఇప్పుడు మొదలైంది. నాడు తప్పుడు నివేదికలతో కోర్టును దొంగదారి పట్టించారు. ప్రభావతి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చిన తర్వాత కదా ఈయన ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళి తెచ్చుకున్నాడు. మరి నిజంగానే కోర్టులు మీతో ఏకీభవించుంటే ఆ రోజు రఘురామకృష్ణరాజుకు బెయిల్ ఎందుకు వచ్చింది? మీరు పెట్టిన రాజద్రోహం కేసులో రఘురామకృష్ణరాజుకు బెయిల్ ఎందుకు వచ్చింది? కోర్టులు మిమ్మల్ని చీకొట్టబట్టే కదా మీరు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదిక ఇచ్చింది. ఆర్మీ ఆసుపత్రి నివేదికలో గాయాలు ఉన్నాయని భావించి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని భావించి ఆ రోజు రఘురామకృష్ణరాజుకి బెయిల్ ఇచ్చింది కదా. మరి కోర్టులు నిన్ను నమ్మితే రఘురామకృష్ణరాజుకి ఎందుకు బెయిల్ ఇచ్చింది? నిన్ను నమ్మితే రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇచ్చింది బెయిలు? అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా తాజాగా కేసు నమోదు. చంద్రబాబు సర్కారు తీరుపై తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్న న్యాయ నిపుణులు. ఈడే ఆ న్యాయ నిపుణుడు ఎవడో? పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ న్యాయ నిపుణుడు. ఎవడి పొన్నవోలు సుధాకర్ రెడ్డి? ఎవడో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒకప్పుడు జూనియర్ లాయర్ దాకా ఏదో చిన్న చిన్న పనులు చేసుకునేవాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టినటువంటి వాడే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. నాడు తండ్రి పేరును కేసులో ఇరికించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది అయితే ఆ కేసు పెట్టిన లాయరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వారం రోజుల్లోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చి గౌరవించాడు. వాస్తవానికి ఇది ఒక పేపర్ ఇంగ్లీష్లో ఇచ్చేసామనుకోండి, పూర్తిగా చదవటం రాదు. కోర్టు ఆర్డర్ ఒక కాపీని చదవటం రాదు. వీడికి చేతకాకే కదా మళ్ళీ చంద్రబాబు గారి కేసుల్ని జగన్మోహన్ రెడ్డి ఖరీదైన లాయర్లను తీసుకొచ్చి సుప్రీంకోర్టులోను హైకోర్టులోను వాదనలు వినిపించాడు. పొన్నవోలు అంత దొమ్మన్నాడు, అంత ధైర్యం ఉన్నాడు, అంత న్యాయ నిపుణుడైతే చంద్రబాబు గారి మీద కేసు వాదించడానికి బడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని న్యాయవాదులను ఎందుకు తీసుకొచ్చావు జగన్మోహన్ రెడ్డి? పొన్నవోలు వాదిస్తాడు కదా, మరి వాళ్ళందరూ ఎందుకు? అది పొన్నవోలు ఘనత. ఏదో చెట్టు కింద ప్లేటర్ అంటారు కదా, అది పొన్నవోలు ఘనత. ఇక్కడ చూడండి, ఎవరి సంతోషం కోసం 3 ఏళ్లకు అక్రమ కేసు అంట. ఇదే విషయం పొన్నవోలుని అడుగుదాం మనం. ఎవరి కళలో సంతోషం కోసం నువ్వు చంద్రబాబు గారి మీద 7 ఏళ్ల తర్వాత కేసు పెట్టావు? ఎవరిని సంతోషం కోసం? ఇదే ప్రశ్న నీకు కూడా వర్తిస్తుంది. ఎవరిని సంతోష పెట్టడానికి సమాధానం చెప్పాలి కదా. పొన్నవోలు సమాధానం చెప్పడు. దురుద్దేశం, రాజకీయ కక్షతోనే కేసులు నమోదు. పోలీసులు ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీశారట. ఈ నూతన సాంప్రదాయానికి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి. దానికి వెనకమాల వంతసు పాడింది నువ్వు. చంద్రబాబు గారి కేసే దానికి ఉదాహరణ, ఆయన కేసే దానికి ఉదాహరణ. 7 ఏళ్ల తర్వాత తీసిన కేసు తప్పు కాదు, 3 ఏళ్ల తర్వాత తీసిన కేసు తప్పు అంట. ఇది పొన్నవోలు వాదన. రఘురామకృష్ణరాజు మీద వేధింపులు కూడా చూద్దాం ఒకసారి. ఇది అప్పట్లో రఘురామకృష్ణరాజుని ఎంత దారుణంగా వేధించి, అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో పత్తిత్తు కబుర్లు చెప్తున్నారు కదా, అసలు రఘురామకృష్ణరాజు మీద ఈగ వాలేదని చెప్తున్నారు కదా. ఆ రోజు 2 కాళ్ళు కూడా ఎంత దారుణంగా రక్తసిక్తం అయిపోయి ఉన్నాయి అంటే ఒకసారి ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. నాడు 2-3 సహాయంతో కానీ ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. పోనీ ఆయన డ్రామాలు ఆడాడు అనుకుందాం, ఇక్కడ ఎలా ఉన్నాయి కాళ్ళు? ఆర్మీ ఆసుపత్రి ఏం చెప్పింది? కాళ్ళ మీద గాయాలు ఉన్నమాట వాస్తవం. ఆయన లెఫ్ట్ లెగ్గో రైట్ లెగ్గో చిటికిన వేలు కూడా చిట్లిపోయిందని చెప్పి నివేదిక ఇచ్చింది. ఎలా చిట్లింది? రఘురామకృష్ణరాజు చిటికిన వేలు ఎలా చిట్లింది? అవన్నీ పచ్చి గాయాలు అని ఆర్మీ ఆసుపత్రి నివేదికలో ఉన్నాయి. పాత గాయాలు కాదు, పచ్చి గాయాలు అని ఉన్నాయి ఆర్మీ ఆసుపత్రి నివేదికలో. మరి ఎలా వచ్చింది నివేదికలో? మీరు రఘురామకృష్ణరాజుని ఈ పాపం కాదా మిమ్మల్ని వెంటాడింది? ఎలాంటి పాపాలు కదా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి పడుకోబెట్టింది? ఈ పాపాలు కదా. వీళ్ళు కొడుతుంటే వాట్సాప్ వీడియో కాల్ చూశాడంట జగన్మోహన్ రెడ్డి. అందుకే కదా నిన్ను నేత్రిగా పెట్టారు. సైకో అని ఎందుకన్నారు? ఉత్తినే అనలా. ఇలాంటి చేష్టలు చేసే వాళ్ళని సైకో అంటారు. కేసు పెట్టడమే కాకుండా ఆయన్ను వేధిస్తుంటే, అరికాళ్ళ మీద లాఠీలతో కొడుతుంటే వాట్సాప్ వీడియో కాల్లో చూసి ఆనందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాదు అని చెప్పగలరు ఎవరైనా? రేపు విచారణలో బయటకు వస్తాయి. ఆ రోజు ఆ టైంకి వాట్సాప్ కాల్స్ వెళ్ళలేదో కూడా తీస్తే బయటకు వస్తాయి. అంత దారుణంగా రఘురామకృష్ణరాజుని వేధించారు. ఇందులో ఆ రోజు రాజద్రోహం కేసు
పెట్టింది కేసు ఏంటనుకుంటున్నారు? రాజద్రోహం కేసు. వాస్తవానికి రఘురామకృష్ణరాజుకి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదిక ఇచ్చిందని సుప్రీంకోర్టు భావించి బెయిల్ ఇచ్చింది, కానీ లేకపోతే 6 నెలల దాకా బయటకు రారు ఆ కేసులో. అది నిజమో అబద్ధమో తర్వాత సంగతి. 6 నెలల దాకా బయటకు రారు. అలాంటి సెక్షన్లో ఉన్నటువంటి కేసు అది రాజద్రోహం కేసు. ప్రభావతిని ఇన్ఫ్లుయెన్స్ చేసి డాక్టర్ జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి మీరు కోర్టును తప్పుదో పట్టించారు ఆ రోజు. అందుకనే ఇప్పుడు అసలు నివేదికలతో ఇప్పుడు ప్రభావతిని అదుపులోకి తీసుకుని పోలీసుల స్టైల్లో విచారిస్తే ఆవిడ నిజం చెప్పేస్తుంది. ఆ రోజు తప్పుడు నివేదిక ఇవ్వమన్నది ఎవరు, దీని వెనక చక్రం తిప్పింది ఎవరు, ఆవిడే చెప్పేద్ది మొత్తం. దాన్ని ఆధారంగా చేసుకుని మొత్తాన్ని తీసుకెళ్ళి లోన కూర్చోబెట్టచ్చు. జగన్మోహన్ రెడ్డి అని తప్పించుకోడు. రఘురామకృష్ణరాజు కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. వీళ్ళు ఇప్పుడు పెడుతున్నటువంటి గొగ్గోళ్ళన్నీ కూడా ఎక్కడ ఈల మెడకు ఉరితాడులాగా బిగుస్తుందో, దీంతో పాటు ఎక్కడ మరికొంతమంది ఇందులో లాగబడతారో, ఎక్కడ వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయో అని చెప్పి భయపడుతున్నారు. వాస్తవానికి ఐఏఎస్ ఐపీఎస్ల జీవితాలను నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. అందుకు శ్రీలక్ష్మి ఒక ఉదాహరణ. ఇప్పుడు తాజాగా వీళ్ళంతా కూడా బలిపశువులు కాబోతున్నారు. ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు వేసినటువంటి ఈ కేసు దెబ్బతో వైసీపీ నేతల్లో ఉలిక్కిపాటు మొదలైంది. తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఏ క్షణమైనా సరే అదుపులోకి తీసుకుంటారనే భయం వైసీపీ నేతల్లో ఉన్నమాట మాత్రం స్పష్టం.